ఈ దేవీ నవరాత్రులకు ప్రతీక ఏంటంటే ఇంట్లో 9 దేవతామూర్తులను ఆరాధిస్తామో ఆ 9 దేవతలను మనము కొలువై ఉండాలి, మనలో కొలువై ఉంచుకోవాలి. అమ్మని పూజించడం అంటే ఏదో మంత్రాలు చదవడం కాదు, ఆమె యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఆ శక్తిని అన్నపూర్ణాదేవిని పూజిస్తున్నామంటే మనము అన్నపూర్ణాదేవిగా ఉండాలి. ఇంట్లో గాయత్రి మాతను పూజిస్తున్నామంటే సకల కళలకు అధిపతి అయిన గాయత్రి మాత అద్భుతమైన ఇల్లు కలకలలాడుతూ మనం ఎలాగైతే కళను కలకలలాడుతూ ఉంటామో అదే కళ. అలాగ ప్రతి దేవత ఆరాధన ఏంటంటే మనకు ఈ దేవి నవరాత్రులలో తెలియజేసేది మనము నడిచే నడవడిని మార్చుకోవడం కోసమే. ఆ నడవడి ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి. ఇంక ఇలాగైతే యథాశక్తిగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు అయితే పిల్లలు కొంచెం లేట్గా వచ్చారు. ఇంకా అది వీడియో అయితే తీయలేదు పిల్లలకు. ఇంకా తర్వాత కింద ఓనర్ ఆంటీ వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులు, వాళ్ళకైతే నేను ఇంకా పసుపు కుంకుమలు పెట్టి నా ప్రసాదం అయితే ఇచ్చి వస్తాను. ఇంక ఇలా చేసుకుంటానండి. ఇంక ఇలాగైతే అద్భుతమై అమ్మవారిని అలా పూజ చేసుకుంటే శక్తి స్వరూపనిగా ఆ శక్తిగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతంగా అనిపించింది.